ఓం గురుభ్యో నమః. నమస్కారం. మీరు చూస్తున్నది ఏఆర్కే ఆస్ట్రో ఇన్సైట్స్ ఛానల్. కాలం కనిపించదు, కానీ ప్రతి మనిషి జీవితాన్ని మార్చేస్తుంది. అదే కాలానికి అధిపతిగా, కర్మకు న్యాయాధిపతిగా, నవగ్రహాలలో అత్యంత గంభీర స్వభావం కలిగిన గ్రహంగా శని భగవానుని మన జ్యోతిష్య శాస్త్రం పేర్కొంటుంది. కాలః పరీక్షతి సర్వాన్ అన్నారు గురువులు. కాలం ప్రతి ఒక్కరిని పరీక్షిస్తుంది. శని భగవానుడు కూడా అంతే. ఆయన ఎవరికీ శత్రువు కాదు, ఎవరికీ ప్రత్యేక పక్షపాతి కూడా కాదు. రాజైనా, పేదవాడైనా, ధనవంతుడైనా, సాధారణ వ్యక్తి అయినా కర్మను బట్టే ఫలితాన్ని ఇచ్చే న్యాయదేవత శని. అందుకే శాస్త్రంలో శనిని కర్మకారకుడు అని పిలుస్తారు. చాలా మంది శని అంటే భయం, శని అంటే కష్టాలు, శని అంటే నష్టాలు అని భావిస్తారు. కానీ అది పూర్తిగా సత్యం కాదు. ఒక గురువు పరీక్ష పెట్టకపోతే విద్యార్థి స్థాయి బయటపడదు. ఒక కమ్మరి ఇనుమును మంటలో వేయకపోతే ఖడ్గం కాదు. అలాగే శని భగవానుడు కూడా మనిషిని బాధ పెట్టడానికి కాదు, బలపరచడానికి పరీక్షిస్తాడు. శని ఇచ్చే ఆలస్యం శాపం కాదు, ఆతృతను తగ్గించే ఔషధం. శని ఇచ్చే పరీక్ష శిక్ష కాదు, జీవితాన్ని సరిదిద్దే శిక్షణ. అందుకే ఒక నానుడి ఉంది, ఆలస్యంగా వచ్చిన విజయం ఎక్కువ కాలం నిలుస్తుంది. శని తత్వం కూడా ఇదే. ఇప్పుడు ఈ వక్రస్థితి గురించి ఒక విషయం తెలుసుకుందాం. నీడ ఎప్పుడూ వెలుగులోనే పుడుతుంది, అలాగే పరీక్ష ఎప్పుడూ ఎదుగుదలతోనే వస్తుంది. జీవితంలో మీకు శని ఎదురయ్యాడంటే కాలం మిమ్మల్ని శిక్షించడానికి రాలేదు, మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి వచ్చింది. ఇప్పుడు ఈ వక్రస్థితి గురించి ఒక విషయం తెలుసుకుందాం. ఖగోళపరంగా చూస్తే శని నిజంగా వెనక్కి ప్రయాణించడం కాదు. భూమి, శని గ్రహాల సంచార వేగాల కారణంగా భూమి మీద నుంచి చూసినప్పుడు శని వెనక్కి కదులుతున్నట్టు కనిపించే దృశ్యాన్నే వక్రగతి అంటారు. కానీ జ్యోతిష్య పరంగా వక్రస్థితి అంటే గతంలో జరిగిన విషయాలను, మన నిర్ణయాలను, మన కర్మలను మరోసారి పరిశీలించే కాలంగా భావిస్తారు. ఇప్పటి వరకు చేసిన పొరపాట్లు సరిదిద్దుకునే అవకాశం, ఆగిపోయిన పనులను పూర్తి చేసే అవకాశం, నేర్చుకున్న పాఠాలను జీవితంలో ఆచరించే అవకాశం ఈ వక్రస్థితి అలాంటి సమయాన్ని మనకు ఇస్తుంది. అందుకే శని వక్రస్థితి పూర్తిగా శుభమని చెప్పలేం, అలాగని పూర్తిగా అశుభమని కూడా చెప్పలేం. ఈ కాలంలో ఎవరి జీవితంలో ఏ ఫలితం వస్తుందనేది వారి జన్మకుండలి, దశాభుక్తులు, అలాగే ప్రస్తుత గోచారాలపై ఆధారపడి ఉంటుంది. ఈ వీడియోలో చెప్పే ఫలితాలు చంద్రరాశిని ఆధారంగా చేసుకుని చెప్పబడుతున్న సాధారణ గోచార ఫలితాలు మాత్రమే. ఈ సంవత్సరం మరో విశేషం ఏమిటంటే గురు భగవానుడు కర్కాటక రాశిలో ఉచ్చస్థితిలో ఉండడం వల్ల కొన్ని రాశుల వారికి శని పరీక్షిస్తున్న సమయంలోనే గురువు మార్గదర్శకుడిగా నిలిచే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కుజుని రాశి మార్పులు కూడా కొన్ని దశల్లో ఫలితాలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. అవసరమైన చోట వాటి గురించి కూడా ప్రస్తావిస్తాను. ఇంకో విషయం, శని భగవానుడు మన జీవితంలో ఒక తలుపు మూసినట్టుగా కనిపించినా అదే సమయంలో మరో తలుపు తెరవడానికి మనల్ని సిద్ధం చేస్తుంటాడు. కానీ ఆ తలుపు కనిపించాలంటే ఆవేశం కంటే ఓర్పు, అహంకారం కంటే వినయం, తొందర కంటే క్రమశిక్షణ అవసరం. ఉద్యమేన హి సిద్ధ్యంతి కార్యాన్ని నా మనోరథై అంటే కోరికలతో కాదు, కృషితోనే కార్యాలు సిద్ధిస్తాయి. శని భగవానుడు మనకు నేర్పించే మొదటి పాఠం కూడా ఇదే. ఇప్పుడు మీ రాశికి సంబంధించిన శని వక్రస్థితి ఫలితాలను వివరంగా తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి శని వక్రస్థితి ఫలితాలు. ఒక విషయం గమనించండి, కర్కాటక రాశి వారు ఏ నిర్ణయం తీసుకున్నా ముందు మనసుతో ఆలోచిస్తారు. కానీ శని భగవానుడు మాత్రం మనసుతో కాదు, ధర్మంతో, కర్మతో ఫలితాలను నిర్ణయిస్తాడు. అందుకే ఈ శని వక్రస్థితిలో భావోద్వేగాల కంటే సరైన నిర్ణయాలను ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. ఈ కాలంలో మీకు భాగ్యం, ఉన్నత విద్య, గురువులు, తండ్రి, ధార్మిక ఆలోచనలు, దూర ప్రయాణాలు, జీవిత దిశకు సంబంధించిన విషయాల్లో కొత్త అవగాహన ఏర్పడే అవకాశం ఉంది. కొన్ని సంఘటనలు ఇది ఎందుకు జరిగింది అనిపించినా కొంతకాలం తర్వాత ఇది మంచికే జరిగింది అనిపించే పరిస్థితులు కూడా రావచ్చు. ముందుగా ఒక శుభ విషయం చెప్పాలి. ఈ సమయంలో గురు భగవానుడు మీ రాశిలో ఉచ్చస్థితిలో ఉండటం ఒక విశేషమైన అంశం. అందువల్ల శని భగవానుడు పరీక్షించినా గురువు సరైన సమయంలో సరైన మార్గదర్శకత్వాన్ని అందించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. పెద్దల ఆశీర్వాదం, గురువుల సలహా, కుటుంబ సభ్యుల సహకారం ఇవి మీకు బలంగా నిలుస్తాయి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు రావచ్చు. కొందరికి బదిలీ, మరికొందరికి కొత్త ప్రాజెక్టు లేదా కొత్త అవకాశాలు కనిపించవచ్చు. పని ఒత్తిడి పెరిగినా మీ సామర్థ్యాన్ని నిరూపించుకునే సమయం కూడా ఇదే. ఓర్పుతో ముందుకు వెళితే ఆలస్యమైన ఫలితాలు కూడా శాశ్వతంగా నిలుస్తాయి. వ్యాపారస్తులు కొత్త విస్తరణ కంటే ఇప్పటికే ఉన్న వ్యవస్థను మరింత బలపరచడంపై దృష్టి పెడితే మంచిది.
పెద్ద నిర్ణయాల విషయంలో తొందరపడకుండా ఒకసారి ఆలోచించడం, అవసరమైతే పెద్దల సలహా తీసుకోవడం శ్రేయస్కరం. ఆర్థిక విషయాల్లో ఆదాయం కొనసాగినా ఇల్లు, కుటుంబం, ఆస్తి లేదా అవసరమైన పనుల కోసం ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. అయితే ఇవి చాలా వరకు ఉపయోగకరమైన ఖర్చులుగానే ఉండవచ్చు. ఖర్చు చేసే ముందు ప్రణాళిక ఉంటే ఆందోళన అవసరం లేదు. వివాహ యోగం కోసం ఎదురు చూస్తున్న కర్కాటక రాశి వారికి అనుకూలమైన పరిణామాలు కనిపించే అవకాశం ఉంది. సంబంధాల విషయంలో కుటుంబ సభ్యుల అభిప్రాయానికి విలువ ఇస్తే మంచి ఫలితం ఉంటుంది. ఇప్పటికే వివాహమైన వారు జీవిత భాగస్వామితో మనసు విప్పి మాట్లాడితే చిన్న అపార్థాలు కూడా సులభంగా తొలగిపోతాయి. కుటుంబ జీవితంలో ఈ కాలం ప్రత్యేక ప్రాధాన్యత కలిగి ఉంటుంది. ఇంట్లో శుభకార్యాల గురించి చర్చలు జరగవచ్చు. కొందరికి గృహ మార్పు, వాహనం లేదా గృహ సౌకర్యాలకు సంబంధించిన ఆలోచనలు కూడా ముందుకు రావచ్చు. కుటుంబంలో ఐకమత్యం నిలబెట్టే బాధ్యత మీపై పడే అవకాశం ఉంది. విద్యార్థులు, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి గురు భగవానుడు అనుగ్రహం వల్ల ఏకాగ్రత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే శ్రమకు ప్రత్యామ్నాయం లేదని శని మరోసారి గుర్తు చేస్తాడు. చదివిన దాన్ని పునశ్చరణ చేయడం ఈ సమయంలో మంచి ఫలితాన్ని ఇస్తుంది. ఆరోగ్యపరంగా జీర్ణక్రియ, ఛాతీ, భావోద్వేగ ఒత్తిడి, నిద్ర వంటి విషయాల్లో శ్రద్ధ అవసరం. ముఖ్యంగా కుజుడు మీ రాశిలోకి వచ్చిన తర్వాత ఆవేశం, అసహనం, త్వరగా స్పందించే స్వభావం కొద్దిగా పెరిగే అవకాశం ఉంది. అదే సమయంలో గురు భగవానుని అనుకూలత వల్ల ఆలోచించి తీసుకున్న నిర్ణయాలు మీకు రక్షణగా నిలుస్తాయి. అందుకే ఈ దశలో ఆవేశం కాదు, ఆత్మ నిగ్రహమే మీ బలం. కర్కాటక రాశి వారికి పరిహారాలు: ప్రతి శనివారం శని స్తోత్రం లేదా హనుమాన్ చాలీసా పారాయణ చేయండి. గురువారం రోజున గురు భగవానుడికి నమస్కరించి గురువులను, తల్లిదండ్రులను గౌరవించడం కూడా ఈ కాలంలో శుభప్రదంగా భావించబడింది. గుర్తుంచుకోండి, శని భగవానుడు మీ జీవితంలో తుఫాను తీసుకురావడానికి రారు, మీలోని నావికుడిని మేల్కొల్పడానికి వస్తారు. మనసు స్థిరంగా ఉంటే అలలు భయపెట్టలేవు, ధర్మం తోడుంటే దారి తప్పదు. ఈ శని వక్రస్థితి కర్కాటక రాశికి చెప్పే సందేశం ఇదే. ఓం శనేశ్వరాయ నమః. జ్యోతిష్యం అంటే భయం కాదు, అవగాహన. ఇలాంటి శాస్త్రాధారిత విశ్లేషణలు మీకు నచ్చితే ఏఆర్కే ఆస్ట్రో ఇన్సైట్స్ కుటుంబంలో మీరు కూడా భాగం అవ్వండి. ఇప్పుడే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ఈ వీడియోను మీ ఆత్మీయులతో పంచుకోండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన విశ్లేషణతో కలుద్దాం. నమస్కారం.